నేను ఈ ఇంట్లో రెంట్కుంటున్నాను. నో రూల్స్ అండ్ నో రెగ్యులేషన్. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఎవడడ్డొస్తాడో చూస్తా. నో రూల్స్ అండ్ రెగ్యులేషన్. వాటర్ ఇదిరా. అరే రాబిన్ హుడ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ క్యూట్ ఫోటోగ్రాఫ్. ఏంటి ఫోటో పెట్టి సిల్పేడు? అరే రాబిన్ హుడ్, సిగరెట్ తాగుతూ కులుపుతున్నావేంట్రా? ఏంటి పండిట్, ఏంటి ఆవేశం? నీళ్లు రావటం లేదా? నా కంఫర్ట్ తప్పిని. నన్నే చేయమంటావు? నువ్వు నాకు స్నానం చేయించు. నేను ఎందుకు చేస్తాను? నువ్వే కదా ఓనరు. నిన్న రాత్రి వరకే నేను. మరి వాళ్ళెవరు? అమ్మేశా. అమ్మేసేవా? అక్కడ గృహప్రవేశం కూడా అయిపోతుంది, వెళ్ళు చూసుకో. గృహప్రవేశమా? వామ్మో, ఇదేనండి మీరు కొన్న కొత్త ఇల్లు? ఎవరా మీరు? ఇది నా ఇల్లురా. మరి నేనేమిరా? నువ్వెవడో నాకేట ఇది నా ఇల్లు అని చెప్తుంటే. ఏం రా దబాయిసులు? రాత్రి కొని పొద్దుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇది నా ఇల్లు, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే? చెప్తే అర్థం కావడం. నీ సంగతి తెలుస్తాను రా. ఏంట్రా ఏంట్రా ఇది? ఇల్లు కొని గృహప్రవేశానికి వచ్చాం. ఇల్లు కూడా అమ్మేశాడా? ఎవడరా నువ్వు? ఇల్లు నాదిరా. షిఫ్ట్ హోటల్. రాబిన్ హుడ్, నీ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారని నువ్వు ఇంత దూరం వచ్చావు. మరి నువ్వు ఇప్పుడు ఆ పండితులని కబ్జా చేయడం తప్పు కదా? తప్ప తొక్క. ఆ డీడీ గాడికి నా ల్యాండ్ కబ్జా చేయమని ఐడియా ఇచ్చింది ఎవడో తెలుసా? ఎవరు? శిష్య. అద్భుతమైన ల్యాండ్. ఈ ల్యాండ్ అంతా కబ్జా చేసే నీ జాతకం మారబోతుంది. వీడు ఐడియా ఇచ్చాడు. నిజమా? వాడు 2 ఇళ్ళు గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకే వీడి ఇల్లు నొక్కా. ఇప్పుడు ఈ పొట్టోడు వాడి దగ్గరికి వెళ్తాడు. గురుజీ 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 ఆవేశపడకండి. నలుగురికి దిశానిర్దేశం చేసే మిమ్మల్ని ఇలా దిశములతో నిలబెట్టింది ఎవడు గురూజీ? అసలేం జరిగింది? కబ్జా. నువ్విచ్చిన 2 ఇల్లే కాదురా, నన్ను కూడా కబ్జా చేశాడు. వాడి బాడీ మొత్తం నువ్వు కబ్జా చేసే వరకు నేను బట్టలు కూడా వేసుకోవాలి. వాణ్ణి తెచ్చి మీ ముందు నిలబెట్టి నరికేస్తాను గురూజీ. శభాష్. రాబిన్ గారికి ఫోన్ కొట్టు. హలో రాబిన్. రాబిన్ కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు, మీరు మళ్ళీ ఫోన్ చేయండి. నువ్వెవరు? జాయింట్ కలెక్టర్. వాడికి కలెక్టర్ తెలుసా గురూజీ? వాడు నాకే గ్రీస్ పెట్టాడు. కలెక్టర్ ఒక లెక్క. స్పీకర్ ఆన్ చేస్తా, మాట్లాడు. హలో రాబిన్ మాట్లాడేది? రాబిన్ చంద్రబాబు నాయుడు గారితో చాలా సీరియస్ మీటింగ్ లో ఉన్నాడు. మీరెవరు? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? కేసీఆర్ పట్టుకుని ఎవడంటావు? సారీ, రాంగ్ నెంబర్. వీడికి 2 స్టేట్ల సీఎంలతో లింకులున్నాయి. వాడు సీఎంలని కాదురా, నిన్ను బేవకూఫం చేసి ఆడుకుంటున్నాడు రా. అది వాడు గొంతే. వాడి నెత్తురుతో స్నానం చేసి ఇద్దరం అప్పుడేసుకుందాం గురించి బట్టలు. ఇప్పుడు చూడండి. నేను ఇంటికి భోజనానికి రావటం లేదు. నువ్వు చేసే నాన్న. నమస్కారం. నమస్కారం. నా పేరు రాబిన్ హుడ్ అండి. బిల్డర్ డీడీ మీతో మాట్లాడతారంట. వాడికి నాతో పని ఏంటి? ఏదో పర్సనల్ మ్యాటర్ అంట. హలో, రేయ్ రాబిన్ హుడ్, అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వెవర్రా? వెధవా పోలీస్. కలెక్టర్లు అంటే భయపడిపోతావా? రేయ్ తాగున్నావా? సిట్. మాట్లాడుతున్నాను. రేయ్, వేసు తగ్గించరా. ఫూ. నా ఇంటి చుట్టూ కమిషన్ల కోసం తిరిగే కుక్కరా. ఒరే పిచ్చి జమలా కొడక, సరిగా మాట్లాడు. ఆగు. వాడంటే నాకు భయమా? ఏం మాట్లాడుతున్నావురా పిచ్చి డబ్బా కొడక? ఇంకా మాట్లాడతాను. వాడే కాదు, వాడి పెళ్ళావు నాకెంతో క్లోజో తెలుసా? డైలీ వాడు ఆఫీస్కి వెళ్ళగానే అది నన్ను ఇంటికి పిలుస్తుందిరా. నే వెళ్ళి దాన్ని వీడి తర్వాత వెళ్ళి నేను అది మా ఇద్దరికి డార్లింగ్ రా. డార్లింగ్. అరే ఎక్కడున్నారా? ఇంట్లోనే ఉన్నాను రా. దమ్ముంటే రారా. సిటీలో ఉన్న పోలీసు బెటాలియన్ మొత్తం పిలవండి, ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్స్ విత్ AK-47. ఆ సౌండ్స్ ఏంటి? ఏదో శుభ సూచకం జరగబోతుంది. పోలీస్ బెటాలియన్ మొత్తం వచ్చిందన్నా. పోలీసులా? బెటాలియన్! గుడ్ మార్నింగ్ సార్. ఏరా పోలీస్
కమిషన్ అడిగే కుక్క మీరని తెలియదు సార్. అయితే మనకు తెలిసిన వాళ్ళని పిలుద్దామా? ఎవరు సార్? నా బంగారం. దా, 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 దా. వాళ్ళ కొట్టుడు కొంచెం ఆపని చెప్పండి మేడం. నా డార్లింగ్స్ నా కోసం ఆల్రెడీ No, మేడం. రండ్రా డార్లింగ్స్ రండి రండి నా బంగారం. చెప్పండి ఇది మన ఇల్లంట. ఓకే ఇప్పుడు మన ఇంట్లోంచి నేను ఆఫీస్కి వెళ్తున్నానంట. తలుపు తీస్తున్నాను. ఓ బాయ్. తలుపేసుకో. తలుపేసుకో. ఇప్పుడు నేను మీకు కనపట్టలేదు. మా ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడే నా డార్లింగ్స్ కు ఫోన్ చేయాలి. ట్రింగ్ ట్రింగ్. దాస్ గారు సార్ లవర్ ఫోను ఎత్తండి. అరే ఫోన్ ఎత్తరా, క్రికెట్ కే బాల్ ఎత్తు. హలో డార్లింగ్ మా ఆయన వెళ్ళిపోయారు. మీరు తొందరగా వచ్చేయండి. మేడం, రాంగ్ నంబర్ అమ్మా. రైట్ నంబర్ రా. సార్. రింగ్ రింగ్. నా డార్లింగ్ వచ్చేసాడు. డార్లింగ్ నీ తర్వాత ఇంకొకడు వస్తాడు. ఎక్కడ్రా? నిన్నేరా ఆపమనండి సార్. పిలుస్తుందిరా. డౌలకే డాల్. హో. ये या क्या कर रहा है? गुरुजी भगवान. బంగారు నేను వచ్చేసా. నా ఆయన వచ్చేసారు. ఏం జరుగుతుంది? ఆయన వచ్చాడు. ఏంటా రన్నింగ్ రేస్ ఇంట్లో? అటు సైడ్ దాకో. నీకేమవదు, నువ్వు ఇక్కడే దాకో. దేవుడా 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 దేవుడా. రేయ్, వాడిని పట్టుకోండ్రా. వాడిని వదలొద్దు. మీకు దండం పెడతాను రా. నన్ను ఈ ఊరు నుంచే తీసుకెళ్ళిపోండి రా. ప్లీజ్ రా రే. ఇన్ని విలాస్పూర్ పార్సల్ చేయండి రా. నా కసింకా చల్లారలేదురా దేవుడా. అమ్మ రాస్కెల్, ఎన్ని కబ్జాలు చేశావురా? దినేష్ సార్. ఈ డాక్యుమెంట్స్ తాలూకా వాళ్ళందరూ వచ్చారా? వచ్చారు సార్. వాళ్ళకి వరుసగా పంచి పెట్టు. అరే నవ్వరా, డౌలకే డాల్. నవ్వు. ఇచ్చేసావు. తిట్టను కొట్టను, కానీ నువ్వే నా ల్యాండ్ నాకు తిరిగి ఇచ్చేస్తావు. Nobody can cheat me. I love you today. అడుగు తిను. కెప్టెన్, అమ్మ గుర్తుకొస్తుంది కెప్టెన్. ఒకసారి ఇంటికి మత్తు దిగొద్దు, మత్తులోనే ఉండాలి. మత్తులోనే ఉంచు. చెప్పాను కదా, చెప్పాను కదా. Back to America. రోబన్, ఎక్కడికి? అమెరికా. అబ్బా, నువ్వు లేకపోతే ఇన్ని రోజులు ఉండేవాడినే కాదు. నా పని ఏది కాదు. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్స్ చైత్ర. హరియా సూర్యబాబు, టైం అవుతుంది, పదా. అయిపోయింది. అంతేనా? అంతే, ఇంకేం లేదా? ఇంకేముంటుంది. ఐఎమ్ సారీ చైత్ర, నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. కానీ నీకు ముందే చెప్పాను, లవ్ చేయకపోతే హర్ట్ అవ్వకూడదని. బట్ యు మై బెస్ట్ బడీ. కానీ సూర్యబాబు, కానీ తొందరగా. వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? మన చైత్ర ఏం చేస్తోంది అక్కడ? నేను ఓడిపోయాను.
ఊరికిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. అన్నిటికంటే ముందు మనం తెలుగు నేర్చుకోవాలి. తెలుగు హైదరాబాద్ కు వచ్చాడంటే అక్కడ అతనికి ఆస్తుంది. జడ్జర్లకు వెళ్ళాడంటే అక్కడ అతనికి కోపం ఉంది. విలాస్పూర్ లో ఏముంది? ప్యార్, ప్రేమ. ఇక్కడ అతని ప్రేమ ఉందనుకో బాబా, మన కష్టాలకి కరగని అతన్ని ప్రేమతో తప్ప దేనితోనూ తీసుకురాలేము. నేను తీసుకొస్తాను. కానీ అతను స్వార్థపరుడు. నిన్నెందుకు ప్రేమిస్తాడు? ఎందుకంటే అతనిలో అంతులేని ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ అతని మీదే ఉంది. దాన్ని నా వైపు మళ్ళిస్తే చాలు. అతనిలో ప్రేమని కలిగించలేకపోయాను. చేయాల్సిన అన్నీ చేశాను, నా వల్ల కాలేదు. అతని అడుగులు పడాల్సింది బిలాస్పూర్ నేల మీదే. మనకి దేవుడే దిక్కు. అందరి ఇళ్లలో దీపాలతో దేవుడిని కొలవండి. ఇక్కడ ఎక్కడ ఉన్నారు? చైత్రతో. వాట్? Flight is ready to take off. Can you switch off your mobile? 1 minute. Sir, please switch off your mobile. 1 minute. Sir, please switch off your mobile. I said 1. So please switch off your mobile. So please switch off your mobile. Are you comfortable? Are you comfortable? No. Actually, I'm not comfortable. I'm not comfortable. చైత్ర, ఎయిర్పోర్ట్ కి ఎందుకు రాలేదు? ఎందుకు రావాలి? వెళ్ళిపోతున్నా తెలుసు కదా, వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా. ఎందుకు? కలుస్తున్నాం, కలిసి తిరిగాం, ఫ్రెండ్లీని కదా. నువ్వేం చెప్పాలని వచ్చా? ఏం చెప్తున్నావు? నేను ఇదే చెప్పాలని వచ్చాను. అబద్ధం. నువ్వు కాదు, వాణ్ణి పిలు. వాడెవడో? నీ లోపల ఇంకొకడున్నాడు కదా, ఒరిజినల్. వాడేమనుకుంటున్నాడు? చైత్ర, ఎప్పుడు దూరిపోయావు లోపలికి? ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి అస్సలు కంఫర్ట్ గా లేదు నాకు. చైత్ర, ఐ థింక్
ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఆ